భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 99వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రోజున అక్కనపేట మండలంలోని గౌరవెల్లి, బోడిగపల్లి, పోతారం జనగం గ్రామాల్లో సిపిఐ జెండాల్ని భాస్కర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో సిపిఐ ఆవిర్భవించిందని, నాడు బ్రిటిష్ పాలకులు దేశాన్ని పరిపాలిస్తున్న తరుణంలో స్వతంత్రం నా జన్మ హక్కని, భారతదేశానికి బ్రిటిష్ పాలకుల నుండి విముక్తి కావాలని దేశ స్వతంత్ర ఉద్యమంలో సిపిఐ నాయకత్వం ప్రత్యక్షంగా పాల్గొని అనేక మంది జైలు పాలైనారని, ఆయన మొక్కవోని ధైర్యంతో అనేక పోరాటాలు నిర్వహించడంలో సిపిఐ ముందుంటుందని, స్వతంత్రం సిద్ధించిన తర్వాత సిపిఐ అనేక సందర్భాల్ని ఎదుర్కొందని, దేశంలో అనేక రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గానికి శ్రమకు తగ్గ ఫలితం దక్కాలని, పని గంటలు తగ్గించాలని, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా అనేక ప్రజా కార్మిక ఉద్యమాలు నిర్వహించి ఎన్నో విజయాల్ని సాధించిందని, భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తికి కూడుగుడ్డ నీడ కావాలని, నేటికి పేదల పక్షాన అనేక పోరాటాలు నిర్వహిస్తుందని ఒక సిపిఐ అని, అలాంటి సిపిఐ పార్టీ 98 వసంతాలు పూర్తి చేసుకుని 99వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా దేశాన్ని కాపాడుకునేందుకు, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ దేశంలో కులాల వారీగా, మతాల వారీగా విభజించి పరిపాలిస్తున్న బీజేపీ ఎన్డీఏకి వ్యతిరేకంగా సిపిఐ శ్రేణులు మరింత ప్రజలకి చేరువై ప్రజోద్యమాలు నిర్వహించాలని సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకుడు చిట్టాల కొమరయ్య గారిచే జెండా ఎగురవేశారు. సిపిఐ సీనియర్ నాయకులు చిట్టల కొమరయ్య, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మందా శ్రీనివాస్, బొజ్జపూరి రాజు, గ్రామశాఖ కార్యదర్శి మాచర్ల శ్రీనివాస్, గాంభీరపు మధు, టి వెంకటయ్య, మజ్జిగ రాజయ్య, సిహెచ్ తిరుపతి, కొమ్ముల వెంకటయ్య, గట్టు బాబు, లింగాల బాబు, ఆనంద్ మహేందర్, కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.